भारत माँ को आज ज़रूरत लाखों हजारों नौजवान आए हो जब इस धरती के माँ के चरणों में कर दो बलिदान ఒక దేశానికి ఒక నవ యువకులు కావాలి. ఎట్లాంటి యువకులు కావాలంటే ఇక్కడ అవసరమైతే ప్రాణాలు అర్పించేటువంటి వాళ్ళనే కావాలి. దేశం కోసం ఇక్కడ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ సింగ్ వాళ్ళు ప్రాణాలు అర్పించారు దేశం కోసం. అట్లాంటి సమయంలో కూడా వారి యొక్క ప్రాణాల యొక్క విలువ ఎంత అనేది కూడా ప్రతి ప్రపంచానికి తెలిసినటువంటి పరిస్థితి. ఈరోజు షహీద్ దివస్ సందర్భంగా కూడా రాజ్గురు, సుఖ్దేవ్ అలాగే భగత్ సింగ్ వీళ్ళ యొక్క జ్ఞాపకానికి గుర్తుగా ఇక్కడ వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు ఒక ర్యాలీ తీస్తున్నారు. వారి యొక్క సేవలను, వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఒక ర్యాలీ తీస్తున్న నేపథ్యంలో వారి ఉపాధ్యాయులు మనతో ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులకు కూడా ఇట్లాంటి ఆలోచనలు కూడా విద్యార్థులకు రావాలి. ఎందుకంటే మన దేశం అస్తిత్వం ఏంటి, గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, వర్తమానంలో కూడా మన దేశం సుభిక్షంగా ఉండాలంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, విద్యార్థులకు కూడా అవగాహన ఉండాలి. లేకపోతే వారి త్యాగాలకు ఒక గుర్తింపు అనేది ఉండదు. కాబట్టి వాటిని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి షహీద్ దివస్ సందర్భంగా ఒక ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్కసారి వారి యొక్క గురువులతో మనం మాట్లాడదాం. అన్న నమస్తే. ఇప్పటి వరకు మీరు మంచి విద్యార్థులకు ఒక మంచి కాన్సెప్ట్, ఎందుకంటే ఎంతోమంది త్యాగాలతోటి ఏర్పడినటువంటి భారతదేశ స్వాతంత్రం లభించింది. అట్లాంటి స్వాతంత్రానికి ఒక అర్థం తెచ్చినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. లక్షల మంది చనిపోయారు, కానీ కొంతమంది మాత్రమే మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ సింగ్లకు సంబంధించినటువంటి ఈ షహీద్ దివస్ను కూడా చాలా మీరు విద్యార్థులు తీసుకురావడం చాలా గొప్పగా అభివర్ణించుకోవచ్చు. మీకు ఎట్లా అనిపిస్తుంది? విద్యార్థులు ఏం చెప్పారు, వీరి యొక్క త్యాగాల గురించి మీరు ఏం చెప్తారు? నా పేరు అన్వేష్ చింతల, నేను డిప్యూటీ డైరెక్టర్ మేరా యువ భారత్ సంస్థ, భారత ప్రభుత్వం. ఈ షహీద్ దివాస్ కార్యక్రమాన్ని 3 అంచెలుగా భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఒకటి myBharat.gov.in అనే యూత్ వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్లో వాళ్ళకి క్విజ్ కాంపిటీషన్ జరపడం జరిగింది. అలానే రీల్ కాంటెస్ట్, అంటే వీళ్ళు ఒక 30 సెకండ్స్ 1 మినిట్ వీడియో దేశభక్తి పైన, రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ గారి పైన, అట్లానే ఇక్కడ మనకు లోకల్గా ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే పేర్లు మనం పుస్తకాల్లో చదివి ఉండమో వారి గురించి వీళ్ళందరూ రీల్స్ తయారు చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈనాడు లాస్ట్ డే ప్రోగ్రామ్గా ఇది 23వ తేదీన షహీద్ దివాస్ పాదయాత్ర కమ్ సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వరంగల్ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో మైభారత్ వాలంటీర్స్ అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. వీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే ఈ కార్యక్రమం ద్వారా ఈ మైభారత్ వాలంటీర్స్ మరియు విద్యార్థుల్లో కూడా ఈ దేశభక్తి భావన మరియు సొసైటీ పట్ల అవగాహన, వీరి ట్యాగ్ లైన్ కూడా ఈ కార్యక్రమానికి మేము మై భారత్ మై రెస్పాన్సిబిలిటీ, మన దేశం మన బాధ్యత అనే నినాదంతో వీళ్ళకి యువకులందరికీ మనసులో దేశం పట్ల దేశభక్తి మరియు బాధ్యతని కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు చూసినట్టయితే విద్యార్థులకు కూడా రావాలి, ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే వీరుల త్యాగాలు కూడా అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు కూడా భారతదేశానికి కూడా చాలామంది చెప్తున్నారు, స్వాతంత్రోద్యమంలో కొన్ని స్లోగన్స్ ఉంటాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన భారతదేశాన్ని మనమే నిర్మించుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. ఒక యూత్ ఎంపవర్మెంట్ ఉన్నటువంటి భారతదేశంలో ఇంకా ఎట్లాంటి విధానాలు అవలంబిస్తే మళ్ళీ మన దేశం మిగిలిన దేశాలతో పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యువ భారత్ను చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ సందర్భంగా యూత్కి ఇట్లా మీ సేవ, యూత్ ఫర్ సేవ తరఫు నుంచి మీరు ఎట్లా అంటే ఇనిషియేషన్ తీసుకుంటారు? మీరు చూసినట్లయితే భారత ప్రభుత్వం యువత కోసం వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకున్నది. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ప్రోగ్రామ్ అని కానీ, ఏఐ సమ్మిట్ కావచ్చు, లేదా ఇంకా రోజు రోజుకి కూడా భారత ప్రభుత్వం యువత కోసం మై భారత్ ప్లాట్ఫామ్ పైన వేరియస్ ఇనిషియేటివ్స్ని తీసుకోవడం జరుగుతున్నది. అట్లానే వారికి కావాల్సిన ఆపర్చునిటీస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మా మై భారత్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కల్పించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా చురుగ్గా myBharat.gov.in వెబ్సైట్లో మైభారత్ యూత్ వాలంటీర్స్గా రిజిస్టర్ అయ్యి ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా మంచి పౌరులుగా కూడా వీళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మనం మరికొంతమంది మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు తీసుకున్న నేపథ్యంలో కూడా ఇక్కడ భారతదేశం యొక్క అస్తిత్వమే బలమే యువత. అట్లాంటి యువతకు కూడా ఇప్పుడు దేశభక్తి ఎంత మెండుగా ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ అంత మెండుగా మనకు కనిపిస్తుంది. మరి దేశభక్తిని పెంపొందించడంలో భాగంగా మీరు ఎట్లాంటి మెసేజ్ విద్యార్థులకు ఇస్తున్నారు, ఎట్లా మోటివేట్ చేస్తున్నారు వాళ్ళని? అయితే భారతదేశంలో దాదాపు 70% మంది యువత ఉందని చెప్పేసి మనం అందరం చదువుకుంటున్నాం, మనకు అంత తెలుసు. కాబట్టి నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి దేశాన్ని నిర్మాతల్లో వీళ్ళందరూ
భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, న్యాయం, చట్టం, ధర్మం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్మించబడాలంటే ఈ యువతతోనే సాధ్యం. కాబట్టి యువతను ముందుకు తీసుకొచ్చి రానున్న రోజుల్లో మనకు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడంలో వీళ్ళు కూడా ముఖ్య పాత్ర వహిస్తారు. వీళ్ళంతటికి మేరు కారణం ఏంటంటే విద్యాసంస్థల్లో ఎవరు ఉంటారంటే ఉపాధ్యాయులే ఉంటారు. ఉపాధ్యాయులు వీళ్ళను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజంలో వదిలితే భావి భారత ఏదైతే భారతదేశము మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం ఉందో ఆ మేక్ ఇన్ ఇండియాకి ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఓకే, మనం కొంతమంది విద్యార్థులతో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది, భవిష్యత్ అంతా యువతదే కాబట్టి ఆ యువత ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇక్కడ మీ గురువులు కానీ మీ లెక్చరర్స్ కానీ ప్లస్ పెద్దవాళ్ళు కానీ భారతదేశ చరిత్ర తెలుసుకుంటే చాలా విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ చరిత్ర తెలుసుకున్న తర్వాత బాధ్యతగా ఎట్లా వ్యవహరించాలనే విషయం కూడా మనకు అవగాహన ఉంటుంది. మరి మీరు ఏం గమనిస్తున్నారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కాంపిటీషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ కూడా మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది. ఒక యువ భారతదేశం ప్రపంచంలో చాలా వెలుగొందుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. యువతగా విద్యార్థులుగా మీకు ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ కనిపిస్తున్నాయి. మీ ఆలోచన విధానం ఎట్లుంటుంది? 1931 మార్చ్ 23 రోజు శ్రీ సాహిత్య దివస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. అప్పటి నుండి ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ ముగ్గురు కలిసి వాళ్ళ ప్రాణత్యాగాలు అర్పించుకోవడం జరిగింది. వాళ్ళని స్మరించుకుంటూ మనం ఈ దివస్ జరుపుకుంటాం. వాళ్ళు ఎందుకు ప్రాణాలు అర్పించారనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన బాధ్యతగా భారతదేశాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, ఇప్పుడున్న దగ్గర నుండి ఎట్లా డెవలప్మెంట్ కావాలని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీరు అనుకుంటున్నామా, చాలా విషయాలు మనం అనుకుంటున్నాం, కానీ మనకు ఒక కర్తవ్యం అనేది తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత నేషన్ బిల్డింగ్లో మన పాత్ర ఏందనేది ఇప్పుడు మీకు అనిపిస్తున్నది ఏంటి? స్వాతంత్రాన్ని అసలు మనం ఎందుకు వచ్చిందనేది మర్చిపోయి అందరూ దుర్వినియోగం చేసుకుంటారు. అన్ని రైట్స్ని వాడుకోవాలి, దాన్ని మంచి కోసం వాడుకోవాలని. ఓకే, నిజంగా మనం చాలా మంచి మెసేజ్ ఇక్కడ. ఎందుకంటే మూలాలన్నింటిలో ఒక విషయం చెప్పింతాను. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చింది, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో వెలుగొందాలని చెప్పి అన్ని రకాలుగా చెప్తున్నారు. కానీ కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దుర్వినియోగం వైపు వెళ్తూ దేశాన్ని వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నం కూడా తెలియకుండానే జరిగిపోతుంది. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మనం గుర్తెరగాల్సింది ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేషన్ ఫస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్లోకి మనం వెళ్ళిన తర్వాత అందులో మనం అందరం ఉంటాం కాబట్టి నేషన్ బిల్డింగ్ ఖచ్చితంగా జరిగితే దాంట్లో మన అందరము కూడా ఒక మంచి వాతావరణంలో ఉంటాము. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చాలా అవసరం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ యూత్ ఫర్ నేషన్ బిల్డింగ్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు విద్యార్థులు కూడా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని కూడా చాలా ఒక ప్రొఫెషనల్గా తీసుకుంటున్నారు, ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నారు, బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ యూత్ ఫర్ సేవ అన్నటువంటి నేషన్ బిల్డింగ్ సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు నేపడుతున్న నేపథ్యంలో ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్, అలాగే ఇక్కడ ర్యాలీలు, అలాగే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు కూడా ఉంటున్న నేపథ్యం అయితే మనకు వస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాలతోటి ఒక అవగాహన కార్యక్రమాలు కూడా రూపొందించి దేశ భక్తిని కూడా పెంపొందించాల్సినటువంటి అవసరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. అట్లాంటప్పుడే దేశం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది, రేపు ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడమే లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ ప్రొఫెసర్స్, టీచర్స్, అలాగే విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఒక నేషన్ బిల్డింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నటువంటి ఆశాభావాన్ని కూడా ఇక్కడ స్టూడెంట్స్, అలాగే లెక్చరర్స్, అలాగే విద్యార్థులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.